అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జంధ్యాల శాస్త్రి గురూజీ గారు మనతో ఉన్నారు. 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, జనవరి మాసంలో వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం గురూజీతో మాట్లాడి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. గ్రహం మూలం సర్వం జగత్, గ్రహదేవాయ నమః. సర్వజ్ఞులైనటువంటి భక్తకోటికి ప్రథంగా రాసుల గురించి నేను ఏ రాశికారసి వివరించే ముందు మీకు ప్రథంగా కూడాను 2 మాటలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సర్వభక్తకోటి కూడాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా నీవు చెయ్యింది నీకు ఏదీ రాదు, నీవు చేస్తే రాకుండా పోయేది అంటూ ఉండదు. ఇది ప్రథమ నినాదంగా పెట్టుకోండి. ఎప్పుడు కూడాను నిరుత్సవుడవాకండి, నిరాశ చెందవాకండి, నిస్సులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, జీవితాన్ని గురించి నెగటివ్గా ఆలోచించవాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం మందైనటువంటి ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్గా మనం మైండ్ సెట్ని పెట్టుకోగలిగితే విజయం వస్తుంది. ఆ విజయం సాధించాలంటే ఉన్నతమైనటువంటి మూఢనమ్మకాల జోలికి పోకుండా ఉన్నతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో గురుముఖంగా మనకున్న జాతక రీత్యా ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు రాసులు చెప్తున్నాం, దానికి పరిహారాలు చెప్తాను, వీటన్నీ పాటిస్తూ ఇంకా లోతుగా విషయాలు తెలుసుకొని దాని సమృద్ధిగా గనక ఎవరైతే దాని పరిష్కారాలు చేసుకుంటారో వారికి సంపూర్ణ స్థితి కలుగుతుందని నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. దీన్ని ప్రయత్నం సాధించండి. సర్వభక్త కోటికి కూడాను ఈ ఒక మాట ఉంచుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది తప్ప ఎవరి చేతిలో ఉండదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే మాట మర్చిపోండి. మీ జీవితాన్ని మీరు సర్దిద్దుకోండి. యోగం మీ చేతిలో ఉంటుంది, అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది. అంటే మనం చేసే పని మీ చేతిలోనే ఉంటుంది, దాన్ని చెడగొట్టుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఆ అవయోగాన్ని నుంచి యోగంగా ఎలా మార్చుకోవాలి అనేదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే ఒక వెలుగు. ఆ వెలుగుతో మీరు ఆ కాంతివంతమైన తేజోవంతంలో మీ యొక్క జీవితాన్ని సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలనే ఆకాంక్షతో మా యొక్క వివరణగా వారు అడిగినట్టుగా ఆ రాశిని గురించి, ఆ రాశికి ఉన్నట్టు గ్రహస్థితిని గురించి, దానికి ఉన్నటువంటి పరిహారాన్ని మీకు అందించడానికి నేను సముఖంగా ఉన్నాను. కాబట్టి దీన్ని మీరు అన్వయం చేసుకొని విశ్వాసంతో ప్రయత్నించి విజయం సాధిస్తారని నా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ, ఎప్పుడైనా దీవెన చేసేటప్పుడు మీకు సుఖంగా ఉండుగాక అని నేను అన్నం. ఎందుకన్నానంటే సుఖంగా ఉండాలంటే నువ్వు చేస్తేనే సుఖంగా ఉంటావు, నేనంటే సుఖంగా ఉండవు. కాబట్టి నువ్వు చేయాలంటే నీ విషయం తెలుసుకున్నానికి ప్రయత్నిస్తామని విశ్వసిస్తూ, నా విశ్వాసం మీ విశ్వాసంతో కలిసి విజయం సాధిద్దాం. శుభం. గురూజీ, ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా నువ్వు అడిగినట్టుగా ఈ సంవత్సరాంతం మనం తులారాశిని చూసినప్పుడు కాస్త మంచిగా ఉంటుంది. సంవత్సరాంతం చూసినప్పుడు 15 ఆదాయం, 12 ఖర్చు, 8 రాజ్యపూజితం, దాదాపులో 8 అవమానం ఉంది. కాబట్టి దానికి సరిపోతుంది. కాబట్టి కాస్త మంచిగానే ఉంది దానికి అవకాశం. దాని గురించి పూర్తి వివరాలు మనం ఉగాది పంచాంగంలో వివరించుకుంటూ, ఈ ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం 1వ నెలలో జరిగేటువంటి మాసాంతం జరిగేటువంటి గ్రహగమనాల గురించి ఉత్తరం తులారాశి గురించి తెలుసుకొని దానికి తగు పరిహారం చేద్దాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 3 పాదములు కలిస్తేనే తులారాశి అంటారు. ఈ రాశి అద్భుతమైన రాశి. శుక్రుడు దీనికి అధిపతిగా ఉంటాడు. ఆ రాశిని చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఏర్పడుతుందని మనం భావించవచ్చు. కారణం రాశిలో ఉన్న కేతువు, రాశికి 7వ స్థానంలో ఉన్నటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాశిలో ఉన్నాడు. కాబట్టి చంచలత్వం అంటారు. ఒకదాని మీద నిలకడగా నిలబడి చేసుకునే దాంట్లో ఇబ్బంది కలిగి స్థిరత్వం ఉండదు, స్థిరత్వం లేకుండా చేసే అవకాశం వస్తుంది. అంటే ఇది చేస్తున్నాము, దీనికన్నా అది మెరుగవుతున్నాం, దానికన్నా అది మెరుగవుతున్నాం అని అభిప్రాయంతో ఏది మెరుగవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఒకదానిపై ఒకదాన్ని చేసుకునే అవకాశాలు వస్తున్నాయి. అయితే దీనికి సపోర్టుగా అద్భుతంగా కూడాను గురువు బాగా ఉన్నాడు. 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏదైనా పొరపాటు చేస్తున్నా ఆయన సమర్థించుకుని వచ్చేదానికి, కాస్త ఆర్థికపరమైన వనరులు సమకూర్చుకునేదానికి, రూపాయి నిలబెట్టుకునేదానికి అవకాశం వస్తుంది. ఎన్నొచ్చినా రాహు సప్తమంలో ఉన్నప్పుడు ఇటు వివాహ దోషం, అలాగే అష్టమ స్థానంలో సప్తమాధిపతి అష్టమంలో పూజలు ఉన్నాడు కదా, ఖచ్చితంగా వివాహాలు పోస్ట్పోన్ చేసుకోవాలి. వివాహ ప్రయత్నాలు కొత్తగా సాగిస్తే పోస్ట్పోన్ చేసుకోవాలి. లేదు వివాహాలు ముహూర్తాలు కనుక ఏదైనా పెట్టుకొని చేసుకునేవాళ్ళు కొంచెం
పరిశీలింపజేసుకొని దాని పరిహారాలు చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. లేకపోతే దాంపత్య జీవితంలో తర్వాత వాళ్ళు అనవసరమైన బాధలకు గురే అవకాశాలు వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా నెల రోజులు కాస్త జాగ్రత్తగా వాళ్ళు ఆపుకోవడం మంచిది. ఏది ఉన్నా కూడా కొత్తగా అడ్వాన్సులు ఇవ్వడం లేకుండా చేసుకోవాలి. అలాగే కూడా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కునే వాళ్ళు కూడా కాస్త నిదానంగా ఆగి ఇంకొక నెల ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలాగే ఇలా ఉన్నదన్నమాట ఇది వీళ్ళ పరిస్థితి. అలాగనే కుజ భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు కంపల్సరిగా అవసరం వస్తుంది. రవి బుధుడు యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఉద్యోగము, ప్రమోషను, జాయింట్ వ్యాపారాలు, ఒక పోటీ ఎగ్జామ్స్లో ముందుకు పోవడానికి కూడా తులరాశి వారికి అవకాశం ఉంది. కానీ అర్ధాష్టమ శని స్థిర ప్రభావితం జరుగుతున్నది. అక్కడనే రాశాధిపతి శుక్రుడు ఉన్నాడు కాబట్టి కాస్త కాస్మోటిక్ రంగాలు కానీ, కళారంగాలు కానీ, సినీ రంగాలు కానీ, గృహాలంకార రంగాలు కానీ, దాని తోడు మనకున్న నగలు నటరా విశేషాలు కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడు, శుక్ర భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు, కుజ భగవానుడు యొక్క అనుగ్రహం మనం సాధించుకోగలిగితే గురువు అనుగ్రహం మీద, రవి బుధుల అనుగ్రహం మీద, చంద్రుడి అనుగ్రహం మీద సర్వశోభాయమానంగా కూడా మీరు ఆర్థిక వనరులతోటి పరిపుష్టి అవ్వడానికి అవకాశం వస్తుంది. అలా పరిపుష్టి కలగాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఈ మాసాంతం కూడాను ఇప్పుడు నేను చెప్పిన నక్షత్ర రాశుల వారు ఉదయంలో స్నానం చేసి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని మిష్టదైవాన్ని, కులదైవాన్ని, తల్లిదండ్రులని, అత్తమామల్ని, గురువుకి నమస్కారం చేసుకున్న అనంతరం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఓం ప్రం శ్రీం నమః, ఓం ప్రం శ్రీం నమః, ఓం ప్రం శ్రీం నమః అని కనుక తులారాశి వారు కనుక పాటించినట్టయితే వారికి ఈ మాసాంతం కూడా శుభం జరిగేదానికి అవకాశం మెండుగా దండిగా కల్పించుకోగలుగుతారని, కల్పించుకొని మీరు ఆనందిస్తారని విశ్వసిస్తూ విశ్వాసంతో చేయండి, విజయం సాధిస్తారని. ఇప్పుడు చెప్పిన ఈ రాశి వారికి చెప్పిన పరిహారాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రతగా పాటించండి. నేను చెప్పినటువంటి పరిహారము సూర్య భగవాను ముందు నుంచోనే చేయమని చెప్పాను. దీనికి కొత్త నియమ నిబంధనలు అంటే ఏముండవు. మీరు తీసుకునే ఆహారాన్ని యథావిధిగా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉండండి. కానీ ఒకటే, ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను ముందు నుంచి ప్రేయర్ అంటారు, దాన్నే ధ్యానం అంటారు. 2 నిమిషాలు 5 నిమిషాల దగ్గర మీ మనస్సు, మీ బుద్ధి, జ్ఞానం ఆ మంత్రం మీద ఎంతసేపు నిలబడుతుందో అంతసేపు చేసుకొని నమస్కారం చేసుకొని పోనండి. మీ జీవిత ఆశయాల్ని కొంత చిగురింపజేసుకునేదానికి ఇది చక్కని అవకాశాన్ని మీకు మీరు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చాను కనుక దీన్ని మీరు తప్పగా కూడాను విశ్వాసంతో పాటించి విజయం సాధిస్తారనే విశ్వాసంతో నేను చెప్పడం జరిగింది. అలానే ఇందాక మన వారు చెప్పినట్టు ప్రకారంగా ఇంకా లోతైన విషయాలు, వివాహ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, విద్యా విషయంలో దోషం ఎందుకు వస్తుంది, ఉద్యోగ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, సంతాన విషయంలో దోషం ఎందుకు వస్తుంది, మనం చేసే వ్యాపార వ్యవహారాల్లో ఎందుకు దోషాలు వస్తాయి, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ రావడానికి కారణాలు ఎలా ఉంటాయి, ఇంకా మనం చేసేటువంటి విదేశీయానాలు వీటన్నిటిలో ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతుందని తెలుసుకోవాలని ఆకాంక్ష గనక మీకు ఉంటే మనసా వాచ కర్మణ నా మీద విశ్వాసం మీకు కలిగితే చక్కగా కింద వస్తున్నటువంటి స్క్రోల్ అవుతున్న నెంబర్ల వారిని సంప్రదించి డైరెక్ట్గా మాట్లాడచ్చు. రాలేనటువంటి వారు కాల్ అపాయింట్మెంట్ అంటారు. మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు. మీరు శుభ్రంగా సంవత్సరం, నెల, రోజు సమయం ఉంటే లేదా పేరు పంపిస్తే నేను స్వయంగా రాసి ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏ తప్పు ఉంది, దానికి ఏం పరిహారం చేయాలి, దానికి ఏ మంత్రం పంపించాలి సవివరంగా మీకు తెలియజేసి మళ్ళీ ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు వాట్సాప్లో పెట్టి మంత్రాన్ని కూడా వాట్సాప్లో పెట్టి ఇది అయిన తర్వాత 40 రోజుల మళ్ళీ ఉచితంగా నాతో మాట్లాడేదానికి కూడా అవకాశం నేను కల్పిస్తాను. ఎందువల్లంటే నా యొక్క భక్త కోటికి ఒక శుభం జరగాలంటే ఏదో వాడు ఒక తర పారితోషికం ఇవ్వంగానే నేను చెప్పేసి నీకు నాకు సంబంధం లేదని మీ జీవితాన్ని చక్కదిద్దేంత వరకు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీరు కలుస్తూ మాట్లాడుతుంటే నేను మీకు అన్ని వివరాలు చెప్పడానికి సిద్ధంగానే ఉంటాను. కాబట్టి దీన్ని వివరంగా తెలుసుకొని మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఆ విశ్వాసంతోనే మీరు విజయం సాధిస్తారు. మళ్ళా చెప్తున్నాను, మీరు చెయ్యింది ఏది రాదు, మీరు చేస్తే రాకుండా ఉండపోయేది ఉండదు. తెలుసుకోండి, మెసులుకోండి, విజయాన్ని సాధించండి. భక్తులందరికీ కూడా శుభం. నమస్కారం. జంధ్యాల గురూజీ శాస్త్రి గారు మనకి ఎంత క్లియర్గా వివరించారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి పరిహారాలను, జాతకంలో ఉన్నటువంటి పరిహారాలను మీరంతా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా లోతుగా దీనికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురూజీతో నేరుగా మాట్లాడాలనుకున్నా కానీ మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కూడా కలవచ్చు.